తిరుపతి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయడం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలిలో వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలి శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కూటమి నేతలు తిరుపతి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూపై చేసిన ఆరోపణలు సిబిఐ విచారణలో అబద్ధమని తేలిందన్నారు. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకుని భక్తుల భావాలను గౌరవించాలని సూచించారు. ఈరోజు నేను నాతో పాటు మా భీమిలి నియోజకవర్గ పెద్దలందరం కూడా, ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్త పెద్దలందరం కూడా ఈరోజు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం, ఆ స్వామివారిని కోరుకున్నాం. ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం, ఆ ప్రసాదం తయారీలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేయడం, ఈ ప్రపంచంలో ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులందరి తాలూకా మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పథకం ప్రకారం ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో మరి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ తీర్పు వచ్చిన ధర్మిల ఆ సిబిఐ తీర్పులో ఎక్కడా కూడా జంతువుల తాలూకా కొవ్వు కానీ ఇతర పదార్థాలు ఎక్కడా కూడా ఆ లడ్డూ తయారీలో కలవలేదని చెప్పడం చాలా సంతోషకరం. మరి ఏదైతే ఆరోపణ చేసిన ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరి వాళ్ళ మనసు మారాలి. ఈ పవిత్ర అపచారానికి కూడుకున్న వారికి మనసు మార్చి ఈ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే వ్యక్తులు ఎవరైతే ఇవాళ పరిపాలిస్తున్నారో వాళ్ళ తాలూకా ఆలోచన మారాలని చెప్పి మరి ఆ వెంకటేశ్వర స్వామి కోరుకొని మరి ఇవాళ మీ ముందు మీడియా ద్వారా ముఖ్యంగా ఈ భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా